అండి అందరికీ నాగధర ఛానల్కి స్వాగతం సుస్వాగతం. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ లేచినారా? నేనైతే లేచినాను. రోజు అయితే నేను 5:30కి లేచేస్తాను. 5:30కి లేచినా కూడా నాకైతే పని అవ్వదు ఫ్రెండ్స్. ఇంట్లో అయితే పూజ అయిపోయింది. ఇప్పుడు తులసమ్మ కాడ కూడా పూజ చేసుకొని మీకు మళ్ళీ రోజు చూపిస్తా ఉన్నాయి కదా, ఈరోజు కూడా చూపించకపోతే ఏం బాగుంటుందని తులసమ్మ కాడ కూర్చొని పూజ కూడా తులసమ్మకు చేసేసుకున్నాను. రోజు వాదరే ఫ్రెండ్స్, పూలు పండ్లు పాలు పెట్టేసుకుంటా. పొద్దున్నైతే అంతేను, పొద్దున్నైతే ఏం ప్రసాదం చేయలేను. పొద్దున్న ఇంకో అన్నీ అలుక్కుంటా చేస్తూ ఉంటాను. ఈరోజు అయితే ఇంకా ఎక్కువ పని ఉంది. ఆయన ఇప్పుడు తలస్నానం చేసినా కూడా మళ్ళీ బట్టలు ఉన్నాయి ఉతుక్కోవాలా, 2 ఇండ్లు కడుక్కోవాలా. రేపు ఏదేదేశం కదా. మామూలుగా అయితే రోజు తడిగుడ్డ పెట్టి నీళ్ళు తుడుచుకొని వాకిట్లో నీళ్ళు చల్లుకుంటాను. తెరపు అయితే శుక్రవారం అయితే కడుగుతా ఉన్నాను. ఈరోజు మొత్తం కడగాలి ఫ్రెండ్స్. ఈరోజు ఫుల్ డే పని ఉండదు. అందుకే పొద్దున్నే పూజ అయితే రోజులాగానే యథావిధిగా చేసేసుకున్నాను. ఇంట్లో కూడా చూపిస్తారండి. పని అయితే ఎప్పుడు పని వెళ్ళి ఫ్రెండ్స్. రాత్రి ఎందుకు అస్సలు నిద్ర కూడా పట్టలేదు నాకు. ఎందుకు పానమే బాగలేదు రాత్రి. పొద్దున్నే లేయడానికి అయితే ఓకే లేదు, అయినా కూడా ఓపిక చేసుకొని లేచిన. పిల్లలు అయితే లేనే లేరు ఫ్రెండ్స్. ఎందుకంటే హాలిడేస్ కదా, లేరు. రాత్రి పెట్టిన పండ్లన్నీ తీసేడు పెట్టినాను. ఈ పండ్లన్నీ ఏం చేస్తావు అక్క అంటారేమో. ఎవరైనా పిల్లలు వస్తే ఇస్తూ ఉంటాం ఫ్రెండ్స్, మేము తింటాము. ఏ పిల్లలు వచ్చినా కూడా తలా 2 చేతులు పెట్టి పంపిస్తూ ఉంటాను. ఇంకేం చేసుకుంటాము, దేవుడికి పెట్టిన పండ్లన్నీ. పూజ అయితే రోజు వాళ్ళలాగానే అయిపోయింది యథావిధిగా. చూడండి, నేను పూజ అయిపోయింది. అమ్మకు హారతి ఇచ్చేసి కుంకుమ అర్చన చేసుకొని పూలు అర్చన చేసుకొని ఇంకా ధూపం దీపం హారతి ఇచ్చేసి కాసేపు లైట్ ఆఫ్ చేసి బయట తులసమ్మకు ప్రశాంతంగా పూజ చేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఎందుకంటే నేను లైట్ ఆఫ్ చేస్తాను ఫ్రెండ్స్. కొద్దిసేపు దీపం వెళ్తారా అమ్మకుంటే బాగుంటుంది అని చెప్పి కొద్దిసేపు మళ్ళీ వేస్తాం. ఒక 1/2 అవర్ పోయిన తర్వాత కొద్దిసేపు అయితే ఇలా ఆఫ్ చేస్తాం. రాత్రి పెట్టిన పూలు అయితే అన్నీ మొత్తం తీసేసినాను. మళ్ళీ పూలు అందరికీ ఒక్కొక్కటే పెట్టుకున్నా. ఎక్కువ లేవు పూలు, ఇంకా తెస్తేనే ఫ్రెండ్స్ ఒక్కొక్క పువ్వే పెట్టుకున్నా. అన్ని పటాలకు మళ్ళీ పూలు అయితే మాత్రం ఉదయం సాయంకాలం మార్చేస్తాను. ఇప్పుడైతే అమ్మకు చామంతి మందారం పెట్టి ఇంకా ఎర్ర పూలతో కుంకుమ అర్చన చేసుకున్నాను. రాత్రి జాజి పూలతో చేసుకున్నాను కదా. ఇంకా గణపతికు అంటిపండ్లు, అమ్మవారికి పాలు పండ్లు. ఇది ఫ్రెండ్స్ పొద్దున్నే మన పూజ అయితే అయిపోయింది. అమ్మకు ఇంకా నేను ఎంత పనైనా చేసుకుంటా సాయంకాలం వరకు. ఇంకా సాయంకాలం మళ్ళీ తలస్నానం చేసి మళ్ళీ అమ్మకు ఈరోజు అయితే మహిషాసురుని మర్దిని కదా, 10వ రోజు ఈరోజు. రేపు ఒక్కరోజు కూడా పూజ చేసేసి అమ్మని పీఠం కదిలించా ఫ్రెండ్స్. రేపు 11వ రోజు కదా, ఇంకా 10 రోజులు చేసేందుకులే రేపు ఒక్కరోజు చేసి పీఠం కదిలిద్దామని అనుకుంటున్నాను. కానీ అమ్మ దయ్య ఎలా చేస్తుందో ఏమోను, కానీ కొంచెం ఓపిక అనేది కావాలా. ఓకేనా? చూసినారు కదా మా పూజ. ముందు పక్క వీడియో సరిగ్గా రాలా ఫ్రెండ్స్, ఎందుకంటే పిల్లలు ఇంటికాడ ఉండి సెల్ ఆడి ముందు పక్క స్క్రీన్ స్కాట్కు అది పెరిగేసినారు. ఓం సీమ